Hello everyone. Today we will see June 11th current affairs. Okay, important current affairs. See, falling child sex ratio in Telangana. తెలంగాణలో అంట చిల్డ్రన్ యొక్క సెక్స్ రేషియో అనేది తగ్గుతూ ఉంది అంట. ఓకే, అకార్డింగ్ టు ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్. వాట్ ద రిపోర్ట్? ఇలాంటి రిపోర్ట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అడిగినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, రివిజన్ చేస్తే ఎక్కువసార్లు గుర్తుంటుంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2022 రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ సివిల్ సిస్టమ్ రిపోర్ట్ని? రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, రిమెంబర్ ఇట్. తెలంగాణ హ్యాస్ రికార్డెడ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో in country. Okay, according a civil registration system report released by Register General of India. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే తెలంగాణ లోయెస్ట్ సెక్స్ రేషియోకి రికార్డ్ అయిందంట ఇన్ కంట్రీ. ఫర్ ఎవ్రీ 1000 మేల్ చిల్డ్రన్ ఇన్ 2022 107 ఫీమేల్. ఓకే, 1000 మేల్స్కి 107 ఫీమేల్ చిల్డ్రన్స్ ఉన్నారంట. లోయెస్ట్ ఫర్ ద స్టేట్ ఇన్ ద పాస్ట్ 6 years బిలో ద నేషనల్ యావరేజ్. నేషనల్ యావరేజ్ కంటే పాస్ట్ 6 years నుంచి ఇలా లోయెస్ట్ ఉందంట. నేషనల్ యావరేజ్ ఎంత ఉంటుంది? 1910 per 1000. ఓకే, 910 ఫీమేల్కి 1000 మేల్స్కి 910 ఫీమేల్స్. హియర్ వీ కెన్ సీ 6 years ఆఫ్ డేటా. 2017, 2018, 2019, 20, 21, 22లో 907, 21లో 922 వస్తున్న కొద్దీ మనకి తగ్గుతూ ఉన్నది. ఓకే, నెక్స్ట్ థింగ్, చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ 907 గర్ల్స్ పర్ 1000 బాయ్స్. నేషనల్ యావరేజ్ చెప్పాను ఇందాక, నేషనల్ యావరేజ్ 910/1000. తెలంగాణ ర్యాంక్స్ లోయెస్ట్. ఓకే, తెలంగాణ అనేది థర్డ్ ర్యాంక్ ఉందన్నమాట. ఫస్ట్ ఏంటిది? బీహార్. ఇక్కడ రాశాను బీహార్. బీహార్ ఏంటి? 891 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. నెక్స్ట్ మహారాష్ట్ర 906 ఫర్ 1000 మేల్స్. ఓకే, తెలంగాణ థర్డ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? బీహార్ 891. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. బీహార్ 891, మహారాష్ట్ర 906, తెలంగాణ 907. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్. ఇప్పుడు మనం లోయెస్ట్ ఏదో ఉంది చూసాం, హైయెస్ట్ కూడా చూడాలి కదా. బికాస్ ఆఫ్ లోయెస్ట్ చూసుకొని హైయెస్ట్లో అడిగే అవకాశం ఉండొచ్చు. నాగాల్యాండ్ 1068 పర్ 1000 మేల్స్. అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ ఇది ఫస్ట్ ఉంది, ఈ సెకండ్ ఉంది, ఇది థర్డ్ ఉంది. ఓకే, నాగాల్యాండ్ ఇస్ ఫస్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ సెకండ్, లదాఖ్ ఇస్ థర్డ్. దేంట్లో? చైల్డ్ ఫీమేల్ రేషియోలో. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నార్మల్ రేషియోస్ వేరే ఉంటాయి, చైల్డ్ రేషియోస్ వేరే ఉంటాయి, అవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ప్రస్తుతానికి నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ అనేది చైల్డ్ ఫీమేల్ రేషియోస్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ థింగ్, వీ కెన్ సీ తెలంగాణలో బర్త్ రేట్, డెత్ రేట్ చూద్దాం. అర్బన్ అండ్ రూరల్లో తెలంగాణలో బర్త్ రేట్ వచ్చేసి 71.9%, అర్బన్లో. రూరల్లో 28.8%. డెత్ రేట్ వచ్చి 59.81 ఇన్ అర్బన్, 40.2% ఇన్ రూరల్. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు వీ హ్యావ్ టు, మనం ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నాం? మనకి 6 years నుంచి ఇలా లోయెస్ట్గానే ఉంటుంది చైల్డ్ సెక్స్ రేషియో. 907 ఉంది ఫీమేల్ ఫర్ 1000 మేల్స్. నేషనల్ యావరేజ్ 908, ఒక 910 నేషనల్ యావరేజ్ 910, నేషనల్ యావరేజ్ 910 అయితే తెలంగాణ 907 ఉంది. ఏదేవి? తెలంగాణ థర్డ్ ఉంది, అంటే ఫస్ట్ ఇది బీహార్ ఉంది, సెకండ్ ఇది మహారాష్ట్ర ఉంది. సో ఇలాగా హైయెస్ట్ ఫీమేల్ చైల్డ్ రేషియో ఎక్కడ ఉంది, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్లో ఎలా అయినా అడగొచ్చు. సో బాగా చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ తెలంగాణ పవర్ యూటిలైజ్ లాంచ్డ్ 1 crore యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, June 10th, 2025 the Telangana Power Utilize signed a memorandum of understanding with the State Bank of India to launch 1 crore accident insurance cover. Insurance cover ఎంప్లాయీస్ యొక్క ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి తెలంగాణ పవర్ యూటిలైజర్స్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి
మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసినాయి అనమాట. ది స్కీమ్ ఈజ్ అండర్ దిస్ ఎవరు అన్వీల్ చేసింది, డిప్యూటీ సీఎం అన్వీల్ చేశారు హైదరాబాద్లో. ఎవరెవరు బెనిఫిషియర్స్ కవర్ అవుతారు, ఇప్పుడు మనం లాంచ్ చేసారన్నా కానీ సరిపోదు, ఎవరెవరు కవర్ అవుతారు, ఎంత కవర్ అవుతుంది, ఎవ్రీథింగ్ మనం కొంచెం డీటెయిల్గా చూసుకోవాలి. టోటల్ 51,868 ఎంప్లాయీస్ని కవర్ అవుతారు. ఓకే, తెలంగాణ పవర్ సెక్టర్ విల్ బి కవర్డ్. ఎంప్లాయీస్ ఆఫ్, ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ ఇందులో కవర్ అవుతారు. ట్రై టు రిమెంబర్ దిస్. స్కీమ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంప్లాయీస్ మస్ట్ బి, ఎంప్లాయీస్ రూల్ ఏంటి, ఓపెన్, మనం ఎస్బీఐతో లింక్ అవుతున్నాం కాబట్టి ఎంప్లాయీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఎస్బీఐలో లింక్ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ అనదర్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యుఏఈ సైన్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ 2125 crores ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. ద మేజర్ బూస్ట్, ఎందుకంటే తెలంగాణ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్, తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి యుఏఈ బేస్డ్ శివ గ్రూప్ అండ్ ట్రైన్స్ క్యాపిటల్ సైన్డ్ ఎ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, విత్ 5 companies ఇన్వెస్టింగ్ 2215 crores ఇన్వెస్ట్ చేసి ఇది సైన్ చేశారు. దీనివల్ల ఈ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్లో ఎంతమందికి జాబ్స్ వస్తాయంటే 5020 జాబ్స్ అక్రాస్ ద సెక్టర్స్. ఏ సెక్టర్స్? బయోటెక్, ఏఐ, అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ టెక్నాలజీ, ఈ సెక్టర్స్లో ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్. తెలంగాణ లాంచెస్ ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ ఇన్ ఖమ్మం. ఎక్కడ? ఖమ్మంలో. ఎవరు లాంచ్ చేస్తారు? ద తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. రిమెంబర్ దిస్. వాట్ ఈస్ దట్? తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ ఇన్ ఖమ్మం. ఖమ్మంలో ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ ఆర్ మొబైల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ డిజైన్డ్ అడ్రస్ పవర్ క్విక్లీ. ఎందుకు అంటే ఇట్లా రిమోట్ ఏరియాస్, డిజాస్టర్ అలాంటివి ఏమైనా అయినప్పుడు క్విక్గా వచ్చేలాగా వీటిని లాంచ్ చేశారనమాట. ఎమర్జెన్సీ రిమోట్ సిస్టమ్ మేనేజ్డ్ బై ఎమర్జెన్సీ రిస్టోర్ టీమ్. ఈ సిస్టమ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఫస్ట్ 3 లాంచ్ చేశారు. 2 ఎక్కడ? 2 ఖమ్మంలో, 2 ఇక్కడ. ఇట్ హ్యాస్ బీన్ ఆపరేటింగ్. ఇప్పటికైతే ప్రస్తుతానికి ట్రయల్ ఆపరేటింగ్లో ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరు? తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ.